సెట్టింగ్స్ ఆన్లో ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఆన్లో ఉంటే మాత్రం మీ పర్సనల్ డేటా మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టే. సో దీన్ని ఆఫ్ చేసుకోవాలంటే ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళండి, లేదా గూగుల్కి వెళ్ళేసి పైన 3 డాట్స్ టాప్ లెఫ్ట్లో ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ సైట్ సెట్టింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు మొబైల్ యూజ్ చేస్తున్న వాళ్ళు విపరీతంగా అయితే సెట్ చేసుకోరనమాట. సో సైట్ సెట్టింగ్స్కి వెళ్ళినాం కదా, ఇక్కడ లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్. ఫస్ట్ లొకేషన్ ఆఫ్ చేసేద్దాం. మీకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోండి, తర్వాత బ్లాక్ చేసేసుకోండి. తర్వాత కెమెరా కూడా నేను ఆఫ్ చేస్తున్నాను. జూమ్ అప్పుడు మాత్రమే ఆన్లో పెడతాను అనమాట. ఇక్కడ మైక్రోఫోన్ అలోకి 7 ఇచ్చాను, ఎక్సెప్షన్కి 7 ఇచ్చాను. మైక్రోఫోన్ కూడా ఆఫ్ చేసి పెట్టుకున్న తర్వాత వచ్చేసి థర్డ్ పార్టీ కుకీస్. కొన్ని మనము డైలీ పనిచేసేటప్పుడు కొన్ని యాక్సెస్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ మీరు యాక్సెస్ ఇవ్వండి. అలో ఫస్ట్ థర్డ్ పార్టీ కుకీస్కి, థర్డ్ పార్టీ కుకీస్కి యాక్సెస్ ఇవ్వండి. ఆ తర్వాత బ్లాక్ చేసేసుకోండి అనమాట. లేదంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, క్యాప్చర్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరు మొబైల్లో యూజ్ చేసే వాళ్ళు డెస్క్టాప్ సైట్లో అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ల్యాప్టాప్లో ఉన్నట్టు ఉంటుంది. తర్వాత డాటా స్టోర్డ్ మెయిన్ ఇది. ఈ డాటా స్టోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీరు డైలీలో లైఫ్లో ఎన్ని మనం బ్రౌజింగ్ చేసామో అదంతా కూడా ఇక్కడ స్టోరేజ్ అయి ఉంటుంది అనమాట. నేనైతే ఎజియో, మైగానా, తర్వాత అమెజాన్, ఇలా లోకోస్, గూగుల్, ఇలా అయితే చాలా బ్రౌజింగ్ చేసి ఉంటాం కదా మనము డైలీ లైఫ్లో. అవన్నీ కూడా మీకు కావాల్సినవి ఉంచుకొని, మీకు అవసరం లేదు అనుకున్న వాటిని అన్నీ కూడా డిలీట్ చేయండి. డిలీట్ ఆల్ డాటా అంటే మొత్తం వెళ్ళిపోతుంది. మీకు కావాల్సిన సో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇలా బ్రౌజింగ్ అవుతాం కాబట్టి అవసరం లేని వాటిని డిలీట్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ తప్పకుండా అందరికీ కూడా షేర్ చేయండి. ఏమి టెక్ ట్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.